అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. భారతీయ జనతా పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి బీజేపీ అధిష్టానం భారీ షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుంది. బండి సంజయ్ అన్న ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీ ప్రోగ్రామ్స్కి దూరం ఉంటున్నాడు. పెద్దగా బీజేపీ పార్టీ ప్రోగ్రామ్కి సంజయ్ అన్న అటెండ్ అవుతలేడు. బీజేపీ పార్టీ నాయకులు కూడా బండి సంజయ్ని ఇన్వైట్ చేస్తలేరు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. రెండు మూడు అంశాలు వినబడుతున్నాయి. ఒకటేమో భారతీయ జనతా పార్టీ అధిష్టానమే బండి సంజయ్ని కొన్ని రోజుల పాటు తెలంగాణ ప్రోగ్రామ్స్కి దూరం ఉండమని చెప్పారు అనేది ఒక చర్చ. రెండోది బండి సంజయ్ అనే కొన్ని రోజుల పాటు మనం ప్రోగ్రామ్స్కి దూరం ఉందామని అనుకుంటున్నాడు అనేది రెండో అంశం. మరి ఎందుకు సంజయ్ అన్న అంత యాక్టివ్ కనబడతలేడు? ఇప్పుడు గతంలో బండి సంజయ్ అన్న మస్తు యాక్టివ్గా ఉంటుండే, బలంగా మాట్లాడుతుండే, ప్రోగ్రాంలు పెడుతుంటుండే, ఆయన ప్రెస్ మీట్లు పెడుతుంటుండే, బీఆర్ఎస్ను విమర్శలు చేస్తుండే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విమర్శలు చేస్తుండే. కానీ ఇప్పుడు బండి సంజయ్ అన్న కొంత దూరం ఉంటున్నాడు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రోగ్రాంలకు, మీటింగ్లకు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి అంశానికి సంజయ్ అన్న దూరమే ఉంటున్నాడు. మరి రీజన్ ఏంది? కొన్ని రోజుల పాటు బండి సంజయ్ అన్న తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని సంజయ్ అన్న అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అనేటటువంటి కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో రకరకాల చక్కర్లు కొట్టినాయి. ఇప్పుడు రాబోతున్నటువంటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా బండి సంజయ్ అన్న ఎక్కడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రచారం చేయొద్దు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ప్రచారానికి బండి సంజయ్ దూరం ఉండాలనేటటువంటి కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో రకరకాల చక్కర్లు కొడుతున్నది. ఇప్పుడు బండి సంజయ్ అన్న ఎందుకు దూరం ఉంటున్నాడు? మరి అధిష్టానమే బండి సంజయ్ అన్న దూరం ఉండమని చెప్పిరా, బండి సంజయ్ దూరం ఉంటున్నాడా? ఇవన్నీ అంశాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు మొన్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఒక ప్రోగ్రాం చేశారు. ఆ ప్రోగ్రాం పేరేందంటే బస్సు యాత్ర పెట్టారు. బస్సు యాత్ర అంటే డైరెక్ట్ కల్లాల కాడికి పోయారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, భారతీయ జనతా పార్టీ లీడర్లు డైరెక్ట్ కల్లాల కాడికి పోయారు. వడ్లు ఎందుకు కొంటలేరు, వడ్లకు సంబంధించినటువంటి ఇష్యూ పైన డైరెక్ట్ రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు భరోసా. ప్రోగ్రాం పేరు ఏంది? రైతు గోసా బీజేపీ భరోసా అని చెప్పి మొన్న ఈటల రాజేందర్ అన్న, తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు, తర్వాత బీజేపీ పార్టీ అధ్యక్షుడు క్యారీ వ్యాన్లో పోయి ఒక బస్సు యాత్ర చేసిరు. కల్లాల కాడికి పోయి రైతులతో మాట్లాడి ఈ వడ్లు ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శలు చేసిరు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొంటున్నది, ఇబ్బంది లేదని చెప్పి రైతులకు భరోసా నింపారు. రైతుల కష్టాలు తెలుసుకున్నారు, రైతుల బాధలు తెలుసుకున్నారు. బీజేపీ పార్టీ ఎంపీలందరూ కూడా ఈ యాత్రలో పోయిరు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా బస్సు యాత్రలో ఉన్నారు. బండి సంజయ్ అన్న ఎక్కడ కూడా బస్సు యాత్రలో కనబడలే. బండి సంజయ్ అన్న ఎక్కడ కూడా బస్సుకు సంబంధించినటువంటి దాంట్లో మీటింగ్లో కనబడలే. మరి ఎందుకు రాలేదు బండి సంజయ్? అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లీడర్లే బండి సంజయ్ని ఇన్వైట్ చేయలేదా, లేదా బండి సంజయ్ పోలేదా? పోకపోవడానికి గల రీజన్ ఏంది? పోనీ బండి సంజయ్ అన్న అప్పుడు తెలంగాణలో లేడా అంటే సంజయ్ అన్న ఇంటికాడనే ఉన్నాడట, కరీంనగర్లోనే ఉన్నాడు. మరి ఆ బస్సు యాత్ర జరుగుతున్నటువంటి టైంలో బండి సంజయ్ ఎందుకు రాలేదు, ఎందుకు పోలేదు, రీజన్ ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ లీడర్లు వాళ్ళు ఏదైనా మీటింగ్స్ బీజేపీ పార్టీ ఆఫీస్లో పెట్టినా కూడా బండి సంజయ్నే పోతలేడట. బండి సంజయ్ అంత యాక్టివ్ పాలిటిక్స్ చేస్తలేడు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ రాజకీయాలలో బండి సంజయ్ దూరం ఉంటున్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. రీజన్ ఏందో తెలియదు, కానీ రీజన్ ఒకటే ఒక అంశం వినబడుతున్నది. ఈ మధ్యకాలంలో బండి సంజయ్ కొడుకు బండి సాయి భైరత్ పైన ఒక కేసు అయింది. బండి సాయి భైరత్ ప్రస్తుతమైన చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. సో బండి సంజయ్ అన్న పైన కూడా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. బండి సంజయ్ వాళ్ళ కొడుకుని దాచిపెట్టిండని, బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక గేమ్ ఆడిరని, బండి సంజయ్ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించిండని, బండి సంజయ్ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులను రకరకాల ఇబ్బంది పెట్టిండని చెప్పి అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినబడ్డాయి. సో బండి సంజయ్ వల్ల బీజేపీకి డ్యామేజ్ అయిందని, బండి సంజయ్ వల్ల బీజేపీ కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. కాబట్టి సో బండి సంజయ్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి పదవిని తొలగించాలనేటటువంటి ఒక డిమాండ్ కూడా తెలంగాణలో వినబడ్డది. బండి సంజయ్ ఒక బాధితురాలు కుటుంబాన్ని బెదిరించిండు. బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి వార్తలు వచ్చినా కూడా బండి సంజయ్ కొడుకు జైల్లో పోయినా కూడా బండి సంజయ్ని ఏ విధంగా మీరు తొలగించరు? బండి సంజయ్ పైన బీజేపీ అధిష్టానం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? బండి సంజయ్ బాధిత కుటుంబం బండి సంజయ్తో మాట్లాడి బాధిత కుటుంబం బండి సంజయ్కి వాళ్ళ బాధ చెప్పుకుందామని వస్తే బండి సంజయ్ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో మాకు తెలియదు, మీ అమ్మాయి అట్లా ఇట్లా అని బండి సంజయ్ మాట్లాడిననేటటువంటి వార్తలు వచ్చినాయి. రకరకాల చర్చలు నిలబడ్డాయి, రకరకాల ఆరోపణలు వచ్చినాయి. మరి గిన్ని చేసినప్పుడు బండి సంజయ్ పైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? బండి సంజయ్ వాళ్ళ కొడుకుని 9 రోజుల పాటు కాపాడిండు, ఒక కాడ దాచిపెట్టిండు. మరి బండి సంజయ్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి
తనకున్నటువంటి కేంద్ర మంత్రి పవర్ తోటి బండి సంజయ్ ఇదంతా చేస్తున్నాడు. మరి బండి సంజయ్ని మీరు ఏ విధంగా ఆయన మంత్రి పదవిలోకి వెళ్ళి తొలగించలేదు, తొలగించాల్సిందే అని చెప్పి చాలా మంది డిమాండ్ చేశారు. ఇక అప్పుడు బండి సంజయ్ ఆయన సైలెన్స్ ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. బండి సంజయ్కి భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు మద్దతు ఇచ్చారు. బండి సంజయ్ వాళ్ళ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్కి ఏం అవసరం, బండి సంజయ్కి ఏం సంబంధం? ఆయన రాజకీయ నాయకుడు, ఆయన భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఆయన బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి. ఆయన ఏమైనా తప్పు చేస్తే మీరు అనాలి తప్ప వాళ్ళ కొడుకు తప్పు చేస్తే అన్నది అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటరు, అది పర్సనల్ ఇష్యూ. ఆయన తప్పు చేసినట్టయితే ఆయన జైలుకు పోతాడు. బండి సంజయ్కి ఏం అవసరం అని చెప్పి రకరకాలుగా కొంతమంది మాట్లాడిరు. బండి సంజయ్ అన్న గ్యాగ్ ఆర్డర్ పట్టుకొచ్చిండు, నా పేరు మీద మీరు వార్తలు చేయొద్దు, వీడియోలు చేయొద్దు అని చెప్పి సంజయ్ అన్న కోర్టు నుండి ఆర్డర్ కూడా పట్టుకొచ్చిండు. సో బండి సంజయ్ అన్న ఈ కేసులోకి వెళ్ళి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. సో తర్వాత బండి సంజయ్ వాళ్ళ దోస్తు సంగప్పని పంపించి బాధితురాల కుటుంబంతో మాట్లాడమని చెప్పినట్టు, డీల్ చేయమని చెప్పినట్టు, ఆ కుటుంబాన్ని సంగప్ప ఇండైరెక్ట్గా బెదిరించినట్టు రకరకాల వార్తలు వచ్చినాయి. సో ఎప్పుడైతే బండి సాయి భైరత్కి సంబంధించినటువంటి కేసు అంశం వచ్చిందో అప్పుడు బండి సంజయ్ కొంత నెగిటివ్ అయింది, బండి సంజయ్ కొంత ఇబ్బంది అయింది. బండి సంజయ్ వల్ల తెలంగాణ బీజేపీ కూడా కొంత డ్యామేజ్ అయింది. బండి సంజయ్ వల్ల కేవలం ఈ కేసే, బండి సంజయ్ అన్న చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తి. బండి సంజయ్ అన్న ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు కేవలం అర్బన్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీని రూరల్ దాకా తీసుకుపోయిండు. కానీ బండి సంజయ్ వాళ్ళ కొడుకు చేసినటువంటి పెంటకు బండి సంజయ్ కూడా కొంత ఇబ్బంది అయింది. కాబట్టి బండి సంజయ్ను భారతీయ జనతా పార్టీ అధిష్టానమే కొంత సంజయ్ అన్నను తెలంగాణ ప్రోగ్రామ్స్కి కొంత దూరం ఉండమని చెప్పారు కొన్ని రోజుల పాటు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఎందుకంటే బండి సంజయ్ వల్ల కొంత భారతీయ జనతా పార్టీకి డ్యామేజ్ అయింది, బండి సంజయ్ కూడా రాజకీయంగా కొంత డ్యామేజ్ అయింది. కాబట్టి ఇంకా బండి సంజయ్ ఇప్పుడు బీజేపీకి సంబంధించిన ప్రోగ్రామ్స్లో అటెండ్ అయితే బండి సంజయ్ పైన ఏ యాక్షన్ తీసుకోలేదు, బండి సంజయ్ని ఇంకా ప్రోత్సహిస్తుంది బీజేపీ అని అంటారనేటటువంటి ఒపీనియన్ తోటి సో బండి సంజయ్ను భారతీయ జనతా పార్టీ అధిష్టానమే కొన్ని రోజుల పాటు బీజేపీ ప్రోగ్రామ్స్కి, బీజేపీకి సంబంధించినటువంటి మీటింగ్స్కి దూరం ఉండమని చెప్పి అధిష్టానమే చెప్పారనేది వినబడుతున్న చర్చ. సో ఇప్పుడు హైదరాబాద్లో జరగనున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా బండి సంజయ్ ఎక్కడా ప్రచారం చేయొద్దట. బండి సంజయ్ సో హైదరాబాద్కి సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికలలో కూడా బండి సంజయ్ గ్రౌండ్లో తిరగొద్దు అనేది కూడా హైకమాండ్ చెప్పారు అనేది వినబడుతున్న చర్చ. సో బండి సంజయ్ రెండు ఆప్షన్స్, నేను అందుకే స్టార్టింగ్లో రెండు ఈక్వేషన్స్ ఉన్నాయని చెప్పిన. ఒకటేమో అధిష్టానమే బండి సంజయ్ను నువ్వు కొంత తెలంగాణ పాలిటిక్స్కి కొంచెం దూరం ఉండాలి కొన్ని రోజులు, ఆ తర్వాత అంతా సెటరేట్ అయిపోయినాక మళ్ళీ మీరు యాక్టివ్ పాలిటిక్స్ చేయమని చెప్పి బండి సంజయ్ను కావాలని హైకమాండ్ దూరం పెడుతున్నారు అనేది ఒక చర్చ. లేదు బండి సంజయే కావాలని కొన్ని రోజులు దూరం ఉంటున్నాడు, ఆ తర్వాత అన్ని సెట్ అయినాక మళ్ళీ రంగంలోకి దిగుదామనే ఆలోచనలో బండి సంజయ్ ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. రెండు మూడు ఆప్షన్స్ వినబడుతున్నాయి. కానీ హైకమాండే బండి సంజయ్ పైన కొంత అసంతృప్తితో ఉన్నారు, కోపంతో ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో ఇట్లా రకరకాలు వినబడుతున్న తర్వాత బండి సంజయ్ ఈటల రాజేందర్ పైన ఫ్లెక్సీలు వేయించిండని చెప్పి బండి సంజయ్ అనుచరుని కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకున్నారు. బండి సంజయ్ వాళ్ళ ముఖ్య అనుచరుడే ఈటల రాజేందర్ పైన బీజేపీ అదే ఈటల ఏడుపు బీజేపీకి శాపం అని కోపం అని చెప్పి రకరకాల బ్యానర్లు వేయించారు. సో ఈ బ్యానర్ల వెనకాల బండి సంజయ్ హస్తం ఉందని, ధర్మపురి అరవింద్కి ఈటల రాజేందర్కు పంచాయతీ పెడదామని బండి సంజయ్ చూసిండని, కారణం ఏంటంటే బండి సంజయ్ కొడుకు పైన ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ ఇద్దరు కుట్ర చేసిరని, అందుకే బండి సంజయ్ ఇబ్బంది అయిందని, బండి సంజయ్కి డ్యామేజ్ కావడానికి ఈటల ధర్మపురి అరవింద్ ప్లాన్ చేసిరని ఇట్లా రకరకాల వార్తలు వినబడ్డాయి. కాబట్టి సో బండి సంజయ్ కావాలనే బ్యానర్లు వేయించిండు వాళ్ళ అనుచరులతో అనేది కూడా కొంత వినబడినటువంటి వార్త. సో ఇవన్నీ అంశాలు అధిష్టానానికి తెలుసు. ఈటల రాజేందర్ కూడా హైకమాండ్కి చెప్పినట్టు కావాలని నా పైన కుట్ర చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను ఎవరు జోలికి పోలేదు, నా పని నేను చేసుకుంటున్నా, కావాలనే నన్ను డ్యామేజ్ చేసే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు, అదేందో నాకు తెలుస్తలేదు, కావాలంటే నేను బీజేపీకి రిజైన్ చేస్తాను కూడా ఈటల హైకమాండ్ చెప్పినట్టు. సో హైకమాండ్ ఈటలను కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు, ఎక్కడ కూడా మీరు రిజైన్ చేయకుండా మీకు మంచి అవకాశం రాబోతుంది, మీకు అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నాం అంటూ కూడా ఈటలను కంట్రోల్ చేసి సైలెన్స్ ఉంచారు. కానీ ఇప్పుడు బండి సంజయ్ అన్న మాత్రం కొంత భారతీయ జనతా పార్టీ అధిష్టానమే కొంత సైలెన్స్ చూస్తూ ఉన్నారు కొన్ని రోజులు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఒక వార్త కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, అది నేను మీకు చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. బస్సు యాత్రకు నో ఎంట్రీ, అజ్ఞాతంలోకి బండి సంజయ్కి బీజేపీ అధిష్టానం షాక్, రైతు గోసా బీజేపీ భరోసా పేరిట బీజేపీ నాయకులు చేపట్టినటువంటి బస్సు యాత్రలో పాల్గొనేందుకు బండి సంజయ్కు అనుమతించని అధిష్టానం, దీంతో కొన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడని ఎంత ప్రయత్నించినా అందుబాటులో రాలేదని తెలిపిన కార్యకర్తలట. సో బండి సంజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట. బండి సంజయ్ ఫోన్ చేసినా కూడా బండి సంజయ్ లిఫ్ట్ చేయలేదట, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుందట. సో ఆ రోజు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి బస్సు యాత్ర వీళ్ళు పెట్టారో అప్పుడు కూడా బండి సంజయ్కి ఫోన్ చేసినట్టు బండి సంజయ్ లిఫ్ట్ చేయలేదట. మరి బహుశా డైరెక్ట్ భారతీయ జనతా పార్టీ అధిష్టానం బండి సంజయ్కి ఏమైనా చెప్పిరేమో, మరి మీరు కొన్ని రోజులు సైలెన్స్ ఉండండి, మీరు కొన్ని రోజులు పార్టీకి దూరం ఉండండి,
కొన్ని రోజులు మీరు ప్రోగ్రామ్స్ కి కొంత దూరం ఉండండి అని చెప్పి అధిష్టానమే డైరెక్ట్ బండి సంజయ్తో ఏమన్నా చెప్పిరా అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. లేకపోతే బండి సంజయ్ అనే కావాలనే దూరం ఉంటుండేమో. సరే కొన్ని రోజులు అంత ఆగమాగమైంది కదా, డిస్టర్బెన్స్ ఉంది కదా, సో ఇప్పుడే అంత యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తే కరెక్ట్ కాదేమో, కొన్ని రోజులు మనం మౌనం పాటిద్దాం, ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో దూసుకొని పోదాం అనేటటువంటి ఆలోచనతోటి బండి సంజయ్ ఏమన్నా సైలెన్స్ ఉన్నా అనేటటువంటి రకరకాల అంశాలు కూడా వినబడుతున్నాయి. కానీ ఏది ఏమైనా కొంత బండి సంజయ్ అన్నకు డ్యామేజ్ అయినటువంటి మాట వాస్తవం, వాళ్ళ కొడుకు విషయంలో కొంత ఇబ్బంది అయినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే బండి సంజయ్ అన్న వాళ్ళ కొడుకు బండి సంజయ్ అన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు బాధిత కుటుంబం బాధ చెప్పుకున్నప్పుడు బండి సంజయ్ అన్న వాళ్ళ కొడుకుని పిలిచి గట్టెట్లా చేస్తామని చెప్పి ఓ 2 తిట్టాల్సింది, కానీ అన్నట్లా చేయలే. ఆఖరికి బాధిత కుటుంబాన్నే బెదిరించే కార్యక్రమం చేసినని, భయపెట్టే కార్యక్రమం చేసిన రకరకాల వినబడినటువంటి చర్చ కదా. సో అక్కడ సంజయ్ అన్నకు డ్యామేజ్ అయింది. ఇప్పుడు బండి సంజయ్ అన్న వాళ్ళ కొడుకు ఏం చెప్తున్నా ఏం కదా అనేది బండి సంజయ్ అన్న రాజకీయ నాయకుడు, కేంద్ర మంత్రి, అంత గమనించకపోవచ్చు. వాళ్ళ కొడుకు ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు, సంజయ్ అన్న లీగల్గా యాక్షన్ తీసుకోండి అని చెప్తే బాగుంటుండే. కానీ బాధిత కుటుంబాన్ని బెదిరించండి అనేటటువంటి విషయం పైన సంజయ్ అన్న పైన నెగిటివ్ అయింది అంతే. మిగతా అంతా కూడా సంజయ్ అన్న ఆయన ట్రాన్స్పరెంట్ గానే ఉంటుండే, నా కొడుకు తప్పు చేస్తే నేను కూడా క్షమించాను, జైల్లో పెట్టాల్సిందే, యాక్షన్ తీసుకోవాల్సిందే అని బండి సంజయ్ అన్న ధైర్యంతో చెప్పిండు. కానీ అమ్మాయి కుటుంబాన్ని బెదిరించిండు అనేటటువంటి విషయంలోనే సంజయ్ అన్న పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కదా ఒకటే. మిగతాదంతా పెద్ద ఏం ఇబ్బంది లేదు. సరే చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి బండి సంజయ్కి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ షాక్ ఇస్తున్నారు. కొన్ని మీటింగ్లకు ప్రోగ్రాంలకు దూరం ఉండమని చెప్పి, కొన్ని రోజుల పాటు సైలెన్స్ ఉండమని చెప్పి హైకమాండ్ బండి సంజయ్కి చెప్పారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.